మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే గడ్డినవాగు ప్రాజెక్టు గేట్లు విడవడంతో ఇక్కడ మొత్తం పూర్తిగా రహదారి అంతా కూడా జలంతో దిగ్బంధం అయిపోయింది. ఇక్కడ ప్రస్తుతానికి చూస్తున్నట్లయితే మొత్తం కూడా ఎటువంటి వెహికల్స్ కూడా పోరాకుండా ఇక్కడ పరిస్థితి అయితే ఏర్పడబడ్డది. ఇక్కడ నుంచి ఇది మహారాష్ట్రకు హిమాయత్ నగర్కు వెళ్లే రూట్ ఇది. ఇక్కడ హిమాయత్ నగర్ కానివచ్చు, కుబీర్తో పాటు నిగ్వా, పాలాజు ఈ గ్రామాలకు ఇక్కడ ప్రధానంగా ఇదే రహదారి ఉంటుంది. వచ్చినటువంటి ఇక్కడ నుంచి వెహికల్స్ లో వెళ్లే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి రిటర్న్ గా అటు బేల్తరడ బోసి వైపు నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. దాదాపు 6 గేట్లు కూడా ఎత్తడంతో పూర్తిగా బైన్సా పట్టణంలో మొత్తం పూర్తిగా ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఇక్కడ చూసినట్లయితే బట్టి గల్లీతో పాటు ఇతర గల్లీలు కూడా ఇక్కడ మొత్తం జలమయమైపోయాయి. ఇక్కడ ఆటో నగర్ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. అక్కడ మొత్తం షాప్స్ లోకి కూడా వాటర్ వెళ్ళాయి. మొత్తం మోకాలు వంటి నీళ్ళలో కూడా అక్కడ వెళ్ళలేని పరిస్థితులు అయితే వాళ్ళు ఉన్నారు. అదే మాదిరిగా బట్టిగల్లితో పాటు రాహుల్ నగర్, ప్రధానంగా రాహుల్ నగర్ చూస్తున్నట్లయితే మొత్తం లోతట్టు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి మొత్తం అదంతా కూడా జలమయమైపోయింది. ప్రత్యేకంగా పోలీస్ బృందాలు కూడా రెస్క్యూ టీం ద్వారా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఎవరికి కూడా ముందుగానే సమాచారంతో అందరినీ కూడా ఖాళీ చేయడం అనేది జరిగింది. తీవ్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని అయితే మొత్తం వర్షము ముంచెత్తేసింది, తడిపేసింది. తీవ్రంగా పంట నష్టం కూడా జరిగింది. అన్ని చోట్ల గ్రామాలలో వాగులు ఉప్పొంగి పొర్లాయి. చెరువు కట్టలు కూడా బాగా నీటి ప్రవాహంతో ఉండటంతో కొన్ని దగ్గర చెరువు కట్టలు కూడా తెగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ రైతులు పంట పొలాల నుంచి కూడా అధికంగా వాటర్ ప్రవాహంతో పంట పొలాలు కూడా నేలమట్టం ఒరిగిపోయాయి. మరి చూస్తున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము బట్టిగల్లిలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి చూస్తున్నట్లయితే మోకాలు మొంటి కంటే పై వరకు నీళ్లు ఉన్నాయి. ఇంకా ఈ నీటి ప్రవాహం అయితే ఇంకా తగ్గితేనే ఇక్కడ నుంచి రహదారి నుంచి ఇక్కడ రాకపోకలన్నీ కొనసాగుతాయి. ఇవి తగ్గటానికి అయితే ఇంకా ఎంత సమయం పడుతుందో అయితే మనం చెప్పలేము. ఇక్కడ స్థానికులు అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ వీళ్ళకు అడిగి తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది వాటర్? 10-11 నుంచి ఉంది. ఏం పేరు మీది? నా పేరు రాజు. ఏది ఇదే నా బైన్సేనా మనది. ఈ 11 నుంచి ఇప్పటి వరకు నీళ్లు ఉన్నాయి, తగ్గటం లేవు. పైనుంచి అక్కడ పాలజీలు అక్కడ నీళ్ళు ఎక్కువ కావడం వల్ల నీళ్ళు ఇక్కడ గడిన ఇచ్చేసిండ్రు. ఈ ప్రాజెక్టుకు ఎక్కడెక్కడ నుంచి వాటర్ వస్తాయి? అక్కడ పైనుంచి పాలజీ పైనుంచి మహారాష్ట్ర నుంచి వస్తాయి ఎక్కువ మటుకు. ప్రాజెక్టు నిండిన తర్వాతనే గేట్లు వదులుతారు అన్నట్టు. ఎప్పుడు కూడా సిచ్యువేషన్ ఇదే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా గేట్లు అధికంగా గేట్లు ఎక్కువ తీయడం వల్ల ఇక్కడ ఎక్కువ నీళ్ళు అవడం వల్ల కూడా ఇట్లా వచ్చే అవకాశం. ఎన్ని గేట్లు విడుదల చేస్తే ఈ రహదారి మునిగిపోదు? 6 గేట్లు వచ్చే మటుకు వస్తుంది. తక్కువ గేట్లు వేస్తే రహదారి మునిగిపోదు. రావు. ఎన్ని గేట్లు? మినిమం 2 గేట్లు ఇడిస్తే రావు అన్నట్టు. 3-4 అట్లా ఇడిస్తే కంపల్సరీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ కూడా వర్షాలు కూడా పడితే కూడా అక్కడ తండి పట్టి ఉంటే కూడా నీళ్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. మరి వాహనదారులు అందరూ కూడా అటు మహారాష్ట్ర వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా మళ్ళీపోతున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా రూట్స్ కనుక ఏమన్నా చెప్తున్నారా? చెప్తున్నాం, వాళ్ళకి చెప్తే చెప్తున్నాం. రూట్లు అయితే ఏం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏ రూట్లు అయినా ప్యాక్ అయిపోయినాయి, మొన్న బ్లాక్ అయిపోయినాయి అన్నట్టు. వచ్చే వాళ్ళందరూ మరి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక ఇది ఎప్పుడైతే దిగుతుందో తెలియదు అన్నట్టు. మీ గల్లీలో ఈ బట్టి గల్లీలో ఎక్కడైనా ఇళ్లలో నీళ్లు చొచ్చాయి? ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ వరకు వస్తాయి, అక్కడ ఆటో నగర్ లో వస్తాయి, రాహుల్ నగర్ లో వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తాయి ఇట్లా ఈడ్చినప్పుడల్లా. లేకుంటే ఈడకుంటే రావు అన్నట్టు వర్షాలు. ఇలాంటి వర్షాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి వర్షాలు ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఉంటాయి. ఇలా అధికంగా అంటే ఇంతకు ముందు 3 సంవత్సరాల కింద ఇట్లా ఎక్కువ ఉండే, అప్పుడు బాగా ఉండే. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఒకసారి వచ్చింది ఇట్లా. రైట్. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది, ఏదైతే 2 డ్యాము గేట్లు 2 విడుదల చేస్తే మాకు ఈ రాకపోకలు అయితే కొనసాగుతాయి. మహారాష్ట్ర బస్సు కూడా ఇక్కడ నిలిపివేయడం జరిగింది. అది దాదాపు ఉదయం పూటనే ఇక్కడ మహారాష్ట్ర బస్సు అక్కడ నిలిపివేయడం జరిగింది. అందులో ఉన్న అక్కడ సైడ్ కూడా 2 బస్సులు ఉన్నట్లయితే మనకు సమాచారం అయితే అందింది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి 2 వీలర్స్ 4 వీలర్స్ ఏవైనా కూడా కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్ను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మనము ఈ లోతట్టు ప్రాంతాలని కూడా ఇంకా ఇక్కడ ఈ బట్టగలితో పాటు రాహుల్ నగరు, ఆటో నగరు ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు ఉండడంతో మొత్తం జలమయమైపోయాయి.